నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి భీకరమైన గాలి దుమారానికి గ్రామంలో పలు ఇండ్లు పైకప్పులు రేకులు ఎగిరిపోవడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. గాలి దుమారం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏవీ న్యూస్ తో సంయుక్తంగా మాట్లాడుతూ గత రాత్రి కురిసిన వర్షానికి భీకరమైన ఎదురుగాలుల వల్ల తమ ఇంటి పైకప్పులు రేకులు ఎగిరిపోవడంతో భయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీశామని, ఇంట్లో ఉండి ఉంటే మా ప్రాణాలు గాలిలో కలిసేవని ఆవేదన వ్యక్తం చేస్తూ నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షము మరియు గాలి దుమారానికి ఇల్లు చాలా వరకు డ్యామేజ్ అయినాయి. అవి ప్రస్తుతం వెరిఫికేషన్లో ఉన్నవి. ఇప్పటి వరకు 40 ఇల్లు వరకు చూసాము. ఇంకా ఉన్నాయని చెప్పారు గ్రామస్తులు. అవి కూడా చూస్తున్నాము. అన్నీ చూసి ఈరోజు సాయంత్రం వరకు ప్రాథమిక రిపోర్టు కలెక్టర్ గారికి పంపిస్తాము. బాగా వస్తుంటే ఆ రేకుల మీద ఊగుతుంటే మా ఈ కట్టెలు గిట్లా వేసినా కూడా ఆగలేదు. ఆగకుండా నేను బయటకు వెళ్ళినా అంతలోనే బాగా వచ్చి మొత్తం ఇల్లు కావాలి సార్, మాకు ఇల్లు కట్టుకున్నంత స్తోమత కూడా లేదు. ఇల్లు కావాలి. ఆ టైంలో నేను ఇంట్లుంటే నేను కూడా చనిపోయేదాన్ని ఉంటుంది. ఆ గాలికి వానకు మొత్తం లేచి పోయినాయి సార్. రాత్రి గాలి దుమ్ము బాగా వచ్చేది సార్. మా రేకులు మొత్తం లేచిపోయినాయి. మాకు ఎలాంటి మేము చాలా పేదలం సార్. మొత్తం మాకు ఏం దిక్కు దేశం లేదు సార్. ఆ రేకులు పోయినా కూడా పక్కింటోళ్ళు కూడా రేకులు మాయ అంటారు. మాకు ఇప్పుడు కప్పుకుంటాను కూడా ఏం శ్రద్ధ కూడా లేదు సార్. మా ప్రభుత్వం తరఫున ఏదన్నా సాయం చేసి మమ్మల్ని ఇమీడియట్గా మాకు ఎంతో అంత సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మీ అందరికీ క్షేత్రస్థాయి నమస్కరిస్తున్నాను సార్. సార్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి రాత్రి గాలి ద్వారానికి సార్ రేకులు మొత్తం వచ్చి ఇల్లు అని లేచిపోయి బాధ అయింది సార్. బియ్యం బత్తాలు అన్ని టీవీ అన్ని దర్శనం సార్. అన్యాయం జరిగిపోయింది సార్. మాకు ఇల్లు పెట్టాలి ప్రభుత్వం సార్. ధన్యవాదాలు. జిల్లా సారు మాది మడిపల్లె గ్రామం. నా పేరు రేణుక. మా ఇల్లు అంతా ఒడ్లు అన్నీ తడిచినాయి సార్. ఒడ్లు తడిచినాయి, బియ్యం తడిచినాయి, రేకులు కూడా ఎన్నో పోయినాయి, జాడలేదు. రాత్రి గాలి దుమ్ములకు మన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామం రాత్రి గాలి వానతో మా ఇంటి పైకప్పు రేకులతో లేచిపోయింది. చిన్న పాప బాబు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని గవర్నమెంట్ను మేము కోరుతున్నాం. నైట్ వర్షానికి రేకులు మొత్తం గాలికి లేచిపోయినాయి, ఇబ్బంది పడ్డాం. రేకులని వర్షం బియ్యం అన్నీ తడిచిపోయినాయి, ఇబ్బందులు పడ్డాం. ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకుంటాను. అంతా ఆగమాగం అయ్యారు. కాసేపు ఇందిరమ్మ ఇల్లు పెట్టాలని కోరుతున్నాం. రాత్రి గాలి దుమారం వాన బియ్యం బత్తాలు 5 దడిచినాయి, అన్నీ తట్ట అయినాయి. మొత్తం రేకులు అన్నీ కొట్టుకుపోయినాయి. మనసులో చూడ భయపడ్డాం. రాళ్ళు కూలి చచ్చిపోతామని భయపడ్డాం. మనసులో చూడ ఎక్కడ లేచుంటున్నాయి. మేకలు దొడ్డి దొరికితే మొత్తం లేచిపోయినాయి. మేకలు ఇది కూడా లేచిపోయినాయి. ఇంటి మీద లేచిపోయినాయి. ఆయన ఇతర రేకులు పట్టుకొని తలుపులు పట్టుకొని నిలబడ్డాం. ఉరుకుదా అంటే వాళ్ళ ఇంటికన్నా ఉరుకుదా అంటే వశం కాసలేదు. బాగా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు మాకు రావాలి. ఊళ్ళో నట్టు పాడతాం. అందరు గట్టించినట్టు మాకు గట్టియాలి ఇల్లు ఇందిరమ్మ. రాత్రి వచ్చిన గాలి దుమ్ములకు మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. నాకు 2 చిన్న పిల్లగాళ్ళు. మేము ఊరికి పోయినాం మొన్న. పిల్లలుంటే మేము ఎవరైనా చనిపోయేటోళ్ళు. మేము బియ్యం ఇళ్ళనే ఉన్నాయి, పప్పు కూరగాయలు కారం ఉప్పు పప్పు అన్నీ ఉన్నాయి. అన్నీ తడిచిపోయినాయి. వర్షానికి అవి గూలుతారకనే మేము మా ఆయన ఒక్కనే ఉన్నాడు. మా ఆయన ఒక్కనే కూడా బయటనే ఉన్నాడు. అప్పుడు వర్షం గాలి దుమ్ములు వచ్చేటప్పుడు సార్ రేకులన్నీ ఇరిగిపోయినాయి. గోడ మొత్తం కూలిపోయింది. రేకుల మీద బియ్యం అన్నీ తడిసినాయి సార్. మాకు గవర్నమెంట్
ప్రభుత్వం మాకు సాయం చేయాలి, మాకు ఆదుకోవాలి, మాకు ఇల్లు రావాలి సార్. ఇల్లు లేదు మాకు, ఏది కూడా లేదు మాకు. ఒక ఏం లేదు మాకైతే, ఉత్తనే అనాథలుగా మేము బతుకుతాను. ఇప్పుడు ఇల్లు లేక ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు రాలేదు. అందరికి వచ్చినాయి కానీ మాకు ఇయ్యలేదు, మాకు రాలేదు. ఇంకా ఇస్తా అంటారు కానీ ఇయ్యలేదు. మాకు రావాలి సార్. మాకైతే దయచేసి మీ దండం పెడతా, మాకైతే ఇల్లు రావాలి. మాకు ఇల్లు పిల్ల గారు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. సాయంకు ఏమి లేదు సారు, అనాథగానే ఉంటారు. వీళ్ళ మేము ఏదో ఊరికి పోయినాం సార్. ఊరికి పోయేసరికి ఇక ఉంటే అందరికి ఏదన్నా ప్రమాదం మా వదిన కాలు ఇరిగింది, ఇక్కడనే ఇంట్లో పండుకుంటుంది. ఆమె కూడా లేదు, ఊరికి పోయినాం సారు. ఊరికి పోయేసరికి ఇక ఇట్లా అయిపోయింది. బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి సారు. మీ దయచేసి సారు మాకు ఇల్లు ఇప్పాలి. యాకయ్య సార్, ఎరుపుల యాకయ్య. రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయింది గాలి ద్వారం. వర్షం వచ్చింది మళ్ళీ బంద్ అయింది. బంద్ అయిన తర్వాత మళ్ళీ వెనకకు వచ్చేది ఒక 10 నిమిషాలలో కథం మొత్తం ఏం లేకుండా అయిపోయింది. రేకులు, గోడలు అన్నీ కూలిపోయినాయి. ఒడ్లు తడిచినాయి, బియ్యం 2 బత్తాలు తడిచినాయి, కారం పొడి, బట్టలు గిట్టలు. రాత్రి వర్షంలో ఉన్నాం. ఇక ఏమేమి లేదు. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం? మాకైతే ఇంతవరకు అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎవరు సాయం చేయలే. చంద్రబాబు రాజ్యం అయినప్పుడు ఎవరు సాయం చేయలే. తర్వాత దయాకర్రావు సారు మంత్రి అయిండు. ఆయన వచ్చినప్పుడు కూడా మేము లబ్ధి పొందలే. సరే ఇప్పటికైనా మాకు ఇందిరమ్మ సాయం వల్ల ఏదన్నా గింత మాకు సాయం చేస్తే బతకగలుగుతాం. లేడు ఇట్లే ఇక బతుకుదల కోసం ఇల్లు వెళ్ళిపోయినాం. ఇట్లా ఇల్లు కూలిపోయింది. మరి మాకెటు చేసాను గాలి దుమ్ము వచ్చి మొత్తం కూలిపోయింది. రేకులు గీకులు మొత్తం కూలిపోయినాయి. మాకు ఆధారు లేదు, భర్త లేడు. 2 ఆడపిల్లలు, నా కొడుకు వికలాంగు, నాకు భర్త లేడు. ఇట్లే ఇక బతుకుదల కోసం ఇల్లు వెళ్ళిపోయినాం. ఇట్లా ఇల్లు కూలిపోయింది. మరి మాకెటు చేసాను గాలి దుమ్ము వచ్చి మొత్తం కూలిపోయింది. రేకులు గీకులు మొత్తం కూలిపోయినాయి. మాకు ఆధారు లేదు, భర్త లేడు. ఎల్లయ్య నా పేరు. మేడం గారు దయచేసి మేము దళితులం, మేము వలస పోయినాం, హైదరాబాద్కు బతకపోయినాం. ఆర్థిక పరిస్థితి ఉన్నాం. మేము గాలి దుమ్ము వచ్చి మా ఇండ్లు అంత ఖరాబ్ అయిపోయినాయి. దయచేసి మీరు ఇందిరా ఇండ్లు మాకు దయచేసి కట్టి ఇవ్వాలి కదా అని మేము కోరుకుంటాను. అయినాం ఇంట్లో ఉంటే చచ్చిపోదాము. మీరెడు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. మేడం గారు దండం పెడతాం, సలాం చేస్తాం తండ్రి. మడిపిల్లల గాలి దుమారానికి మొత్తం పోయి చెట్లు తట్టినాయి, రేకులు. మాకు ఎవరు ఆదుకుంటే వాళ్ళు లేరు సారు. ఎటు చేసి మాకు మేలు చేయాలి. మీరు దండం పెడతా, సలాం చేస్తా. ఇందిరా ఇల్లు మాకు ఇచ్చేయాలి.